హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం మన బ్లాగ్ ఆర్టికల్స్లో లేదా బ్లాగ్ పోస్టుల్లో ఇమేజెస్ని వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మన బ్లాగ్ సంబంధించినటువంటి అబౌట్ అస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మన బ్లాగ్లో ఎక్కువ మంది విజిట్ చేసే పేజ్ ఏంటో తెలుసా? ఏంటో వీడియో ఎక్కువ మంది విజిట్ చేసే పోస్ట్ అని అడగకుండా ఎక్కువ మంది విజిట్ చేసే పేజ్ అని అడుగుతున్నాడు అనుకుంటున్నారా? అవునండి, మన బ్లాగ్లో ఎక్కువ మంది విజిట్ చేసే పేజ్ ఏంటో మీకు తెలుసా? సరే నేనే చెప్తాను. మన బ్లాగ్లో ఎక్కువ మంది విజిట్ చేసే పేజ్ అబౌట్ మీ, అబౌట్ అస్ పేజెస్. అవును, ఎక్కువ మంది మన బ్లాగ్లో మన పోస్టులు చదివిన తర్వాత ఎక్కువ మంది చేసే పని ఏంటంటే మన యొక్క అబౌట్ అస్ పేజ్ని చదవటం. సో మరి అలాంటి ఎక్కువగా చదివేటువంటి అబౌట్ అస్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. సో ఇంతవరకు మనం పోస్ట్లు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో పేజెస్ని క్రియేట్ చేయాలి. పేజెస్ సో పోస్ట్లు ఏ విధంగా అయితే మనకు కనిపించాయో ఈ పేజెస్ కూడా మీకు అదే విధంగా కనిపిస్తాయి. సో ఇక్కడ నేను క్రియేటింగ్ న్యూ పేజ్ వెనక అబౌట్ అస్. సో ఇక్కడ నేను కొంత కంటెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో కొంచెం స్మూత్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఓకే. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని చేస్తున్నాము. సో ఫస్ట్ ఉన్నటువంటి హెడ్డింగ్ తీసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని, సో ఇది మనకి మన వెబ్సైట్కి సంబంధించినటువంటి లేదా మన బ్లాగ్కి సంబంధించినటువంటి అబౌట్ ఇంట్రో అనుకున్నాను. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇది. సో ఇందులో మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. సో అబౌట్ అస్ పేజ్ ఏంటి అంటే మనకి మన బ్లాగ్లో ఎక్కువ మంది విజిట్ చేసేటువంటి పేజ్ అనమాట. సో ఒక బ్లాగ్లోకి కానీ లేదా ఒక వెబ్సైట్ కానీ వచ్చిన తర్వాత అబౌట్ అస్ అనే పేజ్ని ఎక్కువ మంది చూస్తారు. సో ఎందుకు అంటే మన గురించి అంటే మనం ఏం చెప్పబోతున్నాము ఏంటి అని. సో జనరల్గా ఏంటంటే ఇతరుల గురించి తెలుసుకోవడం క్యూరియాసిటీ అనేది సాధారణంగా మనుషులు చాలా ఎక్కువ ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ ఈ అబౌట్ అస్ అనే పేజ్ని ఎక్కువ మంది చూసేలా చేసేటువంటి ఫ్యాక్టర్ అనమాట. సో మనకు సంబంధించిన కంటెంట్, సో మీరు ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు లేదా బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, సో ఇలాంటివన్నీ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో అదేవిధంగా మన బ్లాగ్లో కూడా మనకి సో ఒక అబౌట్ అస్ పేజ్ ఉంది. సో అబౌట్ మీ. సో ఇక్కడ ఏంటంటే మనం నేను బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను, సో ఈ పర్టికులర్ బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మీరు కూడా మీ బ్లాగ్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కంపల్సరీగా ఉండాలి. సో దానికోసం ఉన్నది ఏంటంటే ఈ అబౌట్ అస్ అనే పేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో పర్టికులర్గా ఇమేజ్ అనేది కూడా ఉంటే చాలా మంచిది. సో నేను ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నార్మల్గా ఇమేజ్ ఏంటి అంటే మనకి సెంటర్లో అలైన్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా. సో నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నాకు ఇలా డ్రాగ్ చేసినప్పుడు నాకు ఏంటంటే సో సైడ్కి వచ్చేది ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ రివ్యూ చూద్దాం. సో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చూడడానికి బాగుంది కదా. సో దీన్ని ఇలా చూడండి. సో కింద వీళ్ళది ఇంకొక ఇమేజ్ పెట్టుకోండి. సో మోస్ట్లీ 1-2 ఇమేజెస్ కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. సో ఇమేజ్ పెట్టుకున్న బాగుంది కదా అని. సో ఇమేజ్, సో అనదర్ ఇమేజ్. సో చూడక చేయగలిగిన ఫోటో నేను చేయగలిగింది. ఓకే, సైజ్, సో సైజ్ సేవ్ అండ్ ప్రివ్యూ. సో ప్రివ్యూగా మనం చూసినట్లయితే ప్రివ్యూ. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం ఒక అబౌట్ అస్ పేజ్ని, సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోస్ కూడా ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలండి. సో మీకు మీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోమోస్ కానీ తర్వాత యాడ్స్ కానీ ఉంటే సో యూట్యూబ్ ద్వారా వాటిని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఒక అబౌట్ అస్ పేజ్ని మనం రీసెర్చ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
సో ఈ అబౌట్ అస్ అనే పేజ్ మనం పబ్లిష్ చేసేస్తే సో మనకి పబ్లిష్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మనం దీని మీద వ్యూ ఇక్కడ ఎక్కడ కూడా మనకి పేజెస్ సంబంధించినటువంటి రీడైరెక్షన్ అనేది ఉండదు. సో చూడండి, సో వ్యూ బ్లాక్. సో ఇందులో మనకి పోస్టులు మాత్రమే కనిపిస్తాయి, ఎక్కడ కూడా పేజెస్ అనేవి డిస్ప్లే అవ్వవు. సో ఎగ్జాంపుల్ మీరు క్లిక్ చేసినా కూడా ఇక్కడ మీకు ఎలాంటి ఇది మీకు కనిపించింది అన్నమాట మెనూలో. సో కాబట్టి సో వ్యూ అబౌట్ అస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫాల్ట్గా మనకి ఈ ఎంటర్ యువర్ కామెంట్ అనేది, సో కామెంట్స్ చేసే ఇది మనకి డిఫాల్ట్గా వస్తుంది. సో దాన్ని ఎలా తీసివేయాలి, ఒకటి అబౌట్ పేజెస్లో మనకి ఎవరు కూడా మనకి కామెంట్ చేయకూడదు. సో దానికోసం ఏంటంటే ఆప్షన్స్, సో రీడర్స్ కామెంట్స్ డోంట్ అలౌ హైడ్ ఎగ్జిస్టింగ్. సో లేకపోతే నాట్ అలౌ అంటే ఆల్రెడీ పబ్లిష్ చేసేది కాబట్టి మీకు డోంట్ అలౌ షో ఎగ్జిస్టింగ్, డోంట్ అలౌ హైడ్ ఎగ్జిస్టింగ్ వస్తుంది. అలా లేకపోతే అలౌ డోంట్ అలౌ రెండు మాత్రమే కనిపిస్తుంది. సో అప్డేట్. సో ఒకసారి రిఫ్రెష్ చేసి మీకు ఈ కామెంట్ సెక్షన్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఒక అబౌట్ అస్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఈ విధంగా మనం ఒక అబౌట్ అస్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.